సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% ఇచ్చేందుకు ఆమోదం తెలపగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ప్రభుత్వం రూపొందించిన పాలసీకి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ఇక పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులతో పాటు ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా పలు కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలు వచ్చాయి. సిఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపుపై కేబినెట్లో చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్ల చట్ట సవరణపై కూడా ఇందులో చర్చించారు. ఇక 2019లో తెచ్చిన చట్టం సవరించి కొత్త చట్టం తెచ్చే అంశంపై చర్చ జరిగింది. టీటీడీ పోర్టులోని కార్మికులను సూపర్వైజర్లుగా అప్గ్రేడ్ చేసే అంశం, రిజర్వేషన్ల శాఖలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రతిపాదనపై చర్చించారని తెలుస్తోంది. అయితే తిరుపతి జిల్లాలోని తమ్మినపట్నంతో పాటు కొత్తపట్నం సిబిఐసిలో భూముల కోల్పోయిన వారికి పరిహారం పెంపు అంశంపై కూడా ఇందులో చర్చ జరిగింది. వారికి ఎకరాకు 8 లక్షల చొప్పున పరిహారం ఇచ్చే ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు మనకు స్పష్టంగా సమాచారం తెలుస్తుంది. అయితే భారత్లో తయారైన విదేశీ మద్యంపై రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణపై కూడా చర్చించారని తెలుస్తుంది. మరోవైపు 44,776 కోట్ల ప్రాజెక్టులను ఆమోదం తెలిపే అంశంపై చర్చించినట్టు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై మంత్రివర్గంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశంపైన కూడా ఇందులో చర్చించారు. ఇక స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అమలు చేయనున్న P4 విధానాన్ని ఉగాది నుంచే ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున దీనిపై కేబినెట్లో చర్చిస్తున్నారని సమాచారం. అయితే ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా 22A ఫ్రీ హోల్డ్ భూముల అంశంపై మంత్రివర్గానికి స్టేటస్ నోట్ను ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్ విచారణ, సూపర్ 6లో భాగంగా అమలు చేస్తామని ప్రకటించిన కొన్ని పథకాలపైన ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిర్మించే ఇళ్ల టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచే ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇక నీరు చెట్టు కింద 330 కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఇందులో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టులో పరిహారం కోసం పునరావాసం కల్పించే అంశంపై కూడా ఇందులో చర్చించనున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు R&R సమాంతరంగా చేపట్టాల ప్రతిపాదనలు సైతం చేయనున్నారు.